హలో ఎవ్రీవన్. ఇది నా శారీ జీవి మాల్‌లో తీసుకున్నాను గానీ అస్సలు కట్టుకోలేదు. తీసుకున్న శారీ తీసుకున్నట్టే ఉంది. మా పాపకి 9 ఇయర్స్. తనకి లాంగ్ పరికిణి అలాగే బ్లౌజ్ స్టిచ్ చేసేద్దామని ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టాను. పరికిణికైతే శారీ ఎక్కడ కట్ చేయలేదు. నడుము ఎంత కొలతుందో అంత ప్రకారం కొంచెం 4 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకొని కుచ్చిళ్ళైతే పెట్టేసుకున్నాను. కొలత ప్రకారం ఎంత అయితే కుచ్చిళ్ళు పెట్టుకున్నానో అంతే పొడవైతే నేను నడుముకి బద్దె తీసుకున్నాను. 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇది చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అయితేని. ఎలాస్టిక్ కాకుండా డోరీస్ పెడదామని. ఇప్పుడు ఆ ఫ్రిల్స్ కి నేను ఐరన్ కూడా చేశాను. ఎంత నీట్ గా ఉందో చూసారా పరికిణి వచ్చి. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. సైడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పరికిణి అన్నది నేను రాంగ్ సైడ్ కి టర్న్ తిప్పేస్తున్నాను. ప్రిల్స్ ఎట్టడం వల్ల చాలా బాగా వచ్చింది పరికిణి అయితే అని. మా పాప హైట్ తగ్గట్టు పరికిణి సైజ్ అయితే వండించుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఫిల్టీ అయితే వేసేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ వేయడం వల్ల మనకి బోటిక్ స్టైల్ స్టిచ్ అయితే వస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇప్పుడు మీకు పరికిణి అలాగే దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓవరాల్ గా వచ్చి పరికిణి అయితే ఇలా ఉందండి. ఈ డోరీస్ అయితే నేను బయట తీసుకున్నాను. ఒకటి 15 రూపీస్, రెండు కలిపి 30 రూపీస్ పడింది. అలాగే ఇది వచ్చి బ్లౌజ్ అండి. పౌట్ అంచు తోటి బ్లౌజ్ కుట్టాను. ఈ లేస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. యాక్చువల్లీ పరికిణికని తీసుకున్నాను. పరికిణి కన్నా బ్లౌజ్ కి సూట్ అవుద్దని బ్లౌజ్ కి అయితే వేసేసాను. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితేని. ఇది చాలా తక్కువ ప్రైస్ పడిందండి. మీరు లింక్ అని కామెంట్ చేయండి, నేను డిఎం చేస్తాను.